హాయ్ ఫ్రెండ్స్, ఈ లోకంలో మూడు రకాల జెండర్స్ ఉంటాయని మనకు తెలుసు. ఒకటి మేల్ జెండర్, రెండవది ఫీమేల్ జెండర్, మూడవది థర్డ్ జెండర్. మన భాషలో థర్డ్ జెండర్ ని నపుంసక లింగం అని అంటారు. అయితే ఇవే కాకుండా ఇంకొన్ని జెండర్స్ ఉన్నాయని మీకు తెలుసా? అవేంటో ఇప్పుడు చూద్దాం. నంబర్ 1 బై జెండర్. బై జెండర్ అంటే రెండు లింగాలతో గుర్తించే వ్యక్తులు అని అర్థం. నంబర్ 2 పాన్ జెండర్. పాన్ జెండర్ అంటే అన్ని లింగాలతో గుర్తించే వ్యక్తులు అని అర్థం. నంబర్ 3 అజెండర్. అజెండర్ అంటే లింగం లేని వ్యక్తులు అని అర్థం. అయితే మీలో చాలా మంది థర్డ్ జెండర్ మరియు ట్రాన్స్జెండర్ ఒక్కటే అని అనుకుంటూ ఉంటారు, కానీ అస్సలు కాదు. ఎందుకంటే థర్డ్ జెండర్ అంటే వారు పుట్టుకతోనే హిజ్రాయిలుగా మారిపోతారు, కానీ ట్రాన్స్జెండర్ అంటే వారు పుట్టినప్పుడు మగవారిలాగా పుట్టి వారి క్రోమోజోమ్స్ లో SRY జీన్స్ లేకపోవడం వలన క్రమంగా ఆడవారిలాగా మారిపోయి సర్జరీ చేసుకుంటారు. ఈ పద్ధతిని ట్రాన్సిషన్ అని అంటారు. అయితే ఇవన్నీ అర్థం కావాలంటే మొదటగా మనం సెక్స్ మరియు జెండర్ మధ్య తేడా తెలుసుకోవాలి. మనలో చాలా మంది సెక్స్ మరియు జెండర్ అంటే ఒక్కటే అనుకుంటూ ఉంటారు, కానీ సెక్స్ అనేది పునరుత్పత్తి అవయవాలు, క్రోమోజోమ్లు, హార్మోన్లు మొదలైన మగ ఆడవారి యొక్క విభిన్న జీవ మరియు శారీరక లక్షణాలను సూచిస్తుంది. జెండర్ అనేది స్త్రీలు మరియు పురుషుల యొక్క సామాజిక నిర్మితమయ్యే లక్షణాలను సూచిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో థర్డ్ జెండర్ ఎలా జన్మిస్తారు, ఎలా చనిపోతారు, ఈ థర్డ్ జెండర్ గురించి సైంటిఫిక్ గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక అస్సలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు సైంటిఫిక్ గా థర్డ్ జెండర్ గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. సైన్స్ ప్రకారం మగవాళ్లలో 46 XY క్రోమోజోమ్స్ ఉంటాయి, ఆడవారిలో 46 XX క్రోమోజోమ్స్ ఉంటాయి. అయితే ఈ ఇజ్రాయిల్కి మాత్రం 47 XYY ప్యాటర్న్ లో క్రోమోజోమ్స్ ఉంటాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అయితే వీళ్ళు ఇజ్రాయిల్ గా ఎప్పుడు మారతారు అంటే, సాధారణంగా అండం అనేది స్పెరం ఫలితీకరణం చెందినప్పుడు తల్లిలో ఉన్న XX క్రోమోజోమ్స్ తండ్రిలో ఉన్న XY క్రోమోజోమ్స్ కి బీజ పూసలు ఒకేలాగా ఉంటాయి. అయితే Y క్రోమోజోమ్స్ లో SRY అనే జీన్స్ ఉంటుంది. దీని వలన 7 వారాల తర్వాత మేల్ సెక్స్ ఆర్గన్స్ డెవలప్ అవుతాయి. ఈ SRY జీన్స్ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. దీని వలన మేల్ సెక్స్ ఆర్గన్స్ తయారవుతాయి. అలాగే ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ డెవలప్ అవ్వకుండా చేస్తుంది. అదే తల్లి నుంచి వచ్చిన XX క్రోమోజోమ్స్ లో Y క్రోమోజోమ్స్ ఉండదు గనక SRY జీన్స్ కూడా ఉండదు. కాబట్టి వీళ్ళకి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దాని వలన వారికి సెక్స్ ఆర్గన్స్ డెవలప్ అవుతాయి. అయితే కొన్నిసార్లు ఫలితీకరణం చెందిన అండంలో XY క్రోమోజోమ్స్ లో SRY జీన్స్ మిస్ అవుతుంది. అలా జరిగినప్పుడు మేల్ సెక్స్ ఆర్గన్స్ డెవలప్ అవ్వాల్సిన స్థితిలో ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ డెవలప్ అవుతాయి. ఇక్కడ మేల్ కి XY క్రోమోజోమ్స్ ఉన్నాయి, కానీ SRY జీన్స్ లేకపోవడం వలన మేల్ బాడీకి ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ ఏర్పడతాయి. ఇదే విధంగా కొన్నిసార్లు ఫీమేల్ క్రోమోజోమ్స్ అయిన XX క్రోమోజోమ్స్ లో కూడా SRY జీన్స్ మిస్ అవ్వడం వలన ఫీమేల్ బాడీకి మేల్ సెక్స్ ఆర్గన్స్ ఏర్పడతాయి. అయితే దీని వలన మనం ఖచ్చితంగా చెప్పలేం. పుట్టినప్పుడు పిల్లలకు ఉన్న బాడీ పార్ట్స్ ప్రకారం వారు మేలా ఫీమేల్ అని చెప్పగలం. అయితే కొన్ని శాస్త్రాల ప్రకారం వాళ్ళు ట్రాన్స్జెండర్ అని వాళ్ళకి యావరేజ్ గా 8.5 ఇయర్స్ లో తెలుస్తుంది. అయితే వీళ్ళకి 10 ఏళ్ల వరకు ఫీలింగ్స్ ఉంటాయి. బయోలాజికల్ గా అబ్బాయి గాని పుడతారు, కానీ అమ్మాయి ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత క్రమంగా వాళ్ళు ఇజ్రాయిల్ గా మారిపోతారు. అయితే లింగ మార్పిడి వ్యక్తులు స్వయంచాలకంగా హార్మోన్ థెరపీ మరియు లింగ పునర్వ్యవస్థీకరణ శస్త్రచికిత్సను చేయించుకుంటారు. లింగ మార్పిడి శారీరక మార్పుపై ఆధారపడదు. ఇన్ కేస్ థర్డ్ జెండర్ డాక్టర్స్ ని సహాయం కోరితే వారు ఎలా భావిస్తారో దాని ఆధారంగా తనను తాను గుర్తించడం మరియు వ్యవస్థీకరిస్తారు. దీనిని ట్రాన్స్సెక్సువల్ అని అంటారు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం థర్డ్ జెండర్ ని సైంటిఫిక్ గా తెలుసుకోవడానికి ప్రయత్నించాం. ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క లైఫ్ గురించి, వాళ్ళ డెత్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇజ్రాయెల్ కు సంబంధించిన పలు విషయాలు ప్రాచీన గ్రంథాలలో కూడా కనిపిస్తాయి. హిజ్రా కమ్యూనిటీకి సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో ఇజ్రాయిలు అనేవారు రాజులు, చక్రవర్తుల సమక్షంలో నృత్యం చేస్తూ పాటలు పాడుతూ జీవనోపాధి పొందేవారు. మహాభారతంలో బృహన్నాల అర్జునుడు ఉత్తరాకు నృత్యం గానం నేర్పించాడు. ఇజ్రాయిలను సమాజంలో కొత్త వ్యక్తిని చేర్చుకునేందుకు కొన్ని నియమాలు ఉన్నాయి. దీనికి అనేక ఆచారాలు ఉన్నాయి. వాటిని వారు పాటిస్తారు.
కొత్త హిజ్రాయిల ప్రవేశానికి ముందు నృత్యం, గానం, సామూహిక విందు ఏర్పాటు చేస్తారు. హిజ్రాయి మరణించిన తర్వాత వారి అంత్యక్రియలు చాలా రహస్యంగా నిర్వహిస్తారు. ఒక హిజ్రాయి చనిపోయినప్పుడు ఆ మృతదేహాన్ని సాధారణ ప్రజలకు చూపించరు. ఇలా చేస్తే మరణించిన వారు వచ్చే జన్మలో కూడా ఇజ్రాయిలుగానే పుడతారని వారి నమ్మకం. హిజ్రాయి చనిపోయిన ఆ మృతదేహాన్ని దహనం చేయకుండా పాతి పెడతారు. హిజ్రాయిల అంత్యక్రియలను రాత్రిపూట నిర్వహిస్తారు. అంత్యక్రియల కోసం చితి మంటలను ఎత్తే ముందు హిజ్రాయిల సంఘమంతా నిరాహారంగా ఉంటుంది. హిజ్రాయిలలో ఎవరైనా చనిపోతే వారి సమాజంలో వారెవరు దుఃఖించరు. మరణాంతరం వారి నరక జీవితం నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. అందుకే వారు వారిలో ఎవరైనా మరణిస్తే సంతోషిస్తారు. ఇలాంటి వారు మళ్ళీ అదే రూపంలో జన్మించకూడదని తమ సొంత డబ్బుతో దాన ధర్మాలు చేస్తారు. కాగా మన దేశంలో ప్రతి సంవత్సరం 40 నుంచి 50,000 మంది ఇజ్రాయిలు పుడుతూనే ఉన్నారు. ప్రస్తుతం మన దేశంలో ట్రాన్స్జెండర్లు 3వ కేటగిరీలో చేర్చారు. ఈ హక్కు కోసం ఇజ్రాయిల వర్గం ఏళ్ల తరబడి పోరాటం చేస్తూనే ఉంది. 1871కి ముందు భారతదేశంలో లింగ మార్పిడి చేసుకునే హక్కు ట్రాన్స్జెండర్లకు ఉండేది. అయితే 1871లో బ్రిటిష్ వారు ఇజ్రాయిలను క్రిమినల్ తెగ అంటే జరయం పేష తెగలో ఉంచారు. స్వతంత్ర భారతదేశంలో కొత్త రాజ్యాంగం రూపొందించినప్పుడు 1951లో ట్రాన్స్జెండర్లను క్రిమినల్ తెగ నుంచి విముక్తి కల్పించారు. అయితే అప్పటికి కూడా వారికి సమాన హక్కులు దక్కలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరు పొందిన దేశంలో ప్రస్తుతం జరుగుతూ ఉన్న ఎన్నికలలో తొలిసారిగా భారతదేశంలోని ట్రాన్స్జెండర్లను ఓటర్లుగా గుర్తింపు పొందారు. 1994 నుండి భారత ఎన్నికల సంఘం లింగ మార్పిడి సంఘంలోని సభ్యులను ఓటర్లుగా నమోదు చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. 24 ఏప్రిల్ 2015న లింగ మార్పిడి వ్యక్తుల హక్కులు మరియు విద్య మరియు ఉద్యోగాలలో రిజర్వేషన్లు, ప్రభుత్వ ఉద్యోగాలలో 2% రిజర్వేషన్లు, న్యాయ సహాయం, పెన్షన్లు, నిరుద్యోగ వృత్తి మరియు లింగ మార్పిడి కోసం నైపుణ్యాల అభివృద్ధికి హామీ ఇచ్చి 2014 హక్కుల బిల్లులను రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఉద్యోగాలలో వివక్షను నిషేధించడంతో పాటు లింగ మార్పిడి వ్యక్తులపై దుర్వినియోగం, హింస మరియు దోపిడీని నిరోధించే నిబంధనలను కూడా ఇందులో కలిగి ఉంది. కేంద్రం, రాష్ట్ర స్థాయిలో సంక్షేమ బోర్డుల ఏర్పాటుతో పాటు ట్రాన్స్జెండర్ హక్కుల న్యాయస్థానాల ఏర్పాటుకు కూడా బిల్లులో అవకాశం కల్పించారు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ని యాక్టివ్ లో ఉంచుకోండి. యాక్టివ్ లో ఉంచుకుంటే నేను చేసే వీడియోని మీరే ఫస్ట్ చూడవచ్చు. సో బెల్ ని యాక్టివ్ లో తప్పకుండా ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ కుమార్ signing off.